ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది. రాజధాని కోసం తమ భూములిచ్చిన రైతులు ఇంతకాలం ఎదుర్కొన్న అసైన్డ్ భూముల సమస్యను ప్రభుత్వం తొలగించింది. ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అని ముద్ర వేసి ఇవ్వటం వల్ల రైతులు వాటిని అమ్ముకోలేక, ఆస్తిగా ఉపయోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అసైన్డ్ అనే పదం తొలగించి ఆ ప్లాట్లను పట్టా భూమిగా పరిగణించాలన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 187ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ విడుదల చేశారు. ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నిబంధనలను సవరించి ఇకపై రైతుల రిటర్నబుల్ ప్లాట్లను పూర్తిగా పట్టా భూమిగా పరిగణిస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి రైతులు తమకు కేటాయించిన ప్లాట్లను ఇతరులకు అమ్ముకునే హక్కు పొందారు. అయితే రైతులు ఇక్కడ మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం పట్టా భూమిగా మార్చినా బ్యాంకులు మాత్రం వాటిపై రుణాలు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. గత ప్రభుత్వ కాలంలోనూ ఇదే సమస్య నెలకొంది. అప్పట్లో బ్యాంకులు స్పష్టంగా రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడానికి మార్గదర్శకాలు లేవని, వాటిని తనఖా పెట్టుకోలేమని ప్రకటించాయి. ఈ సమస్యను పరిష్కరించాలని అమరావతి రైతులు ఎన్నిసార్లు కోరినా పరిష్కారం రాలేదు. తాజాగా ముఖ్యమంత్రి మరియు మంత్రి నారాయణ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సంవత్సరం జూలై 25న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరారు. కానీ ఆదేశాలున్నప్పటికీ రైతులు బ్యాంకులకు వెళ్లగా అక్కడి సిబ్బంది పాత కారణాలనే చెబుతూ రుణాలు ఇవ్వటానికి నిరాకరించారు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమ భూములు ఇచ్చి రాజధానికి తోడ్పడిన తామే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రైతులు ప్రభుత్వాన్ని మరోసారి వేడుకుంటున్నారు. బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తోందని వారు చెబుతున్నారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఈ రుణాల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది అమరావతి రైతులను ఆందోళనలో పడేసింది.